సంవిధాన్ బచావో బీజేపీ హటావో అంటూ సరికొత్త నినాదాన్ని ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎక్స్ వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే నరేంద్ర మోడీ బీజేపీల అంతిమ లక్ష్యమని, బీజేపీ సంఘ పరివార్ న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 400 సీట్లు కావాలని బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన నరేంద్ర మోడీ సంఘ్ పరివార్ దాగి ఉన్న ఉద్దేశాలను బహిరంగంగా ప్రకటించడమే అన్నారు రాహుల్. సమాజాన్ని విభజించి మీడియాను బానిసలుగా చేసి స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాలను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య దేశాన్ని నియంతృత్వంగా మార్చాలని అనుకుంటున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటారని చెప్పారు రాహుల్ గాంధీ. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, మైనారిటీలు మేల్కొని తమ గళాన్ని వినిపించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చేసినటువంటి తాజా ట్వీట్కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏమన్నారు, మరొకసారి రాహుల్ గాంధీ మోదీ అనుసరిస్తున్న తీరు, పాలన వ్యవహారాలపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడినట్లుగానే చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు, స్వతంత్ర సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దానిపై ప్రధానంగా ఈ రోజు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కూడా ఆరోపణ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు ట్విట్టర్ ఎక్స్ వేదికకు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 400 సీట్లు కావాలని బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన ప్రధాని నరేంద్ర మోదీ అలాగే సంఘ్ పరివార్ ఏదైతే దాని వెనుక ఉన్న దురుద్దేశాలను ప్రధానంగా బహిరంగపరచడమే దీని ఉద్దేశం అంటూ కూడా రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి విమర్శలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీల అంతిమ లక్ష్యం. అలాగే న్యాయం, సమానత్వం, పౌర హక్కులను, ప్రజాస్వామ్యాన్ని వారు ద్వేషిస్తున్నారనేది ప్రధానంగా ట్విట్టర్ ద్వారా మనకు అర్థమవుతోంది. అలాగే సమాజాన్ని విభజించి మీడియాను బానిసలుగా చేసుకుని భావ ప్రకటన స్వేచ్ఛను అలాగే స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాలను అంతమొందించేందుకే కుట్రలు పనడం ద్వారా భారతదేశ గొప్ప సంకుచిత నియంతృత్వంగా మార్చాలని మోదీ అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇక స్వాతంత్ర వీరుల కళలతో పాటు అంటే అనేక కుట్రలను ఏవైతే కుట్రలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అనుకుంటున్నారో విషయం చెప్పండి. సంవిధాన్ బచావో బీజేపీ హటావో అంటూ సరికొత్త నినాదాన్ని ఆయన తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి? మొదటి నుంచి కూడా ఏదైతే మోదీ పాలన వచ్చినప్పటి నుంచి కూడా ఏదో స్వతంత్ర సంస్థలను కానీ ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్ష పార్టీలను భయపెట్టి ఆ పార్టీలో ఉన్న నేతలను బీజేపీలోకి తీసుకొచ్చిన తర్వాత వారిపై ఉన్న కేసులు ఏమవుతాయో తెలీదు. అప్పటి వరకు ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేస్తారు. పార్టీ ఎంపీల చేత మీడియా సమావేశాలు పెట్టించి విమర్శలు చేపిస్తారు. కానీ ఎప్పుడైతే ఆ పార్టీని వదిలి బీజేపీలకు వచ్చిన తర్వాత వారికి ఎటువంటి అవినీతికి సంబంధించి ప్రశ్నలు కానీ ప్రస్తావన ఉండదు. కానీ ఇబ్బందులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలను కూలగొట్టే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఈ నేపథ్యంలో ఈ సంవిధాన్ బచావ్ బీజేపీ హటావ్ అంటే బీజేపీని దేశంలో తీసేయడం వల్ల ఈ సంవిధానాన్ని మనం కాపాడుకోవాలి, ప్రజాపాలన అందించవచ్చు అనేది ప్రధానంగా ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన ట్విట్టర్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇది ప్రతి సందర్భంలో కూడా భారత్ జోడో న్యాయయాత్ర మొదటి జోడో యాత్ర ద్వారా మరలా అప్పుడు ఏదైతే రెండో భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారో దాని ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం కానీ ఆ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజల పట్ల ఇలా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారో దానికి సంబంధించి ప్రధానంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కూడా బీజేపీ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఒక్క దానిలో కూడా ఇటు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తున్నారు, వారికి అనుసరణలోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది ప్రధానంగా గతంలో రాహుల్ గాంధీ చాలా ఒక అద్భుతమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ చాలా సంచలనమైంది, వైరల్ అయింది. సో ఇప్పుడు కూడా ఈ కొత్త నినాదం అదే స్థాయిలో వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా?
రైట్, డెఫినెట్ గా ఇంతకుముందు మీరు అన్నట్టుగా నఫరత్ బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఏదైతే ఓపెన్ చేస్తామని గతంలో ఏదైతే నినాదంతో ముందుకు వెళ్లారో ఇప్పుడు కూడా ఇదే నినాదం కూడా డెఫినెట్ గా పనిచేసే అవకాశం ఉంది. ప్రజలకు తీసుకువెళ్లేందుకు మోడీ దురంకార పూరిత పాలన గానీ, మోడీ వ్యవహరిస్తున్న తీరు గానీ, పాలన వ్యవహారాలు గానీ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దర్యాప్తు సంస్థలను వారి జేబు సంస్థలుగా ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఈడీ, ఐటీ అలాగే సిబిఐ వీటిని వారి పనులు వారికి చేసుకునివ్వకుండా వారి సంస్థలు వారి చేతుల్లోకి తీసుకుని వారిని కూడా ఇబ్బందులకు గురి చేసి వారిపై కేసులు బనాయించే విధంగా కూడా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది ఈ తీరు మారాలి, పాలనా తీరు మారాలి. బీజేపీ దేశం నుంచి దేశంలో లేకుండా చేస్తేనే ప్రజలకు సరైన పాలన అందుతుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారని మనం అనుకోవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.